భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ ఈరోజు మనతో ఏం చెప్తుంది అంటే, బిడ్డ తానొకటి తలిస్తే నీ దుర్గమ్మ ఒకటి తలిచింది బిడ్డ. నీతో ఎవరైతే కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారో వాళ్లే నీ కాళ్ళు పట్టుకోవాలని చూస్తున్నారు. వారి పేరుతో సహా చెప్తాను, జాగ్రత్తగా విను. వారు ఎలాంటి వారో తెలుసుకొని మసులుకోమ్మ. అలా మసులుకున్నావు అంటే నీ ఆనందం, నీ సంతోషం రెట్టింపు అవుతుంది బిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఈ రోజున నీకు ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నాను అంటే, ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకోమ్మా. బిడ్డా, నువ్వు ఎన్నాళ్ళు కష్టపడ్డా ఆ కష్టాలన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు నీ జీవితంలో జరగబోయే మహా అద్భుతం ఒక ఎత్తమ్మా. అవును బిడ్డా, నువ్వు వింటున్నది అక్షరాల నిజం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించినటువంటి కాలమే ఇప్పుడు నీ కన్నీళ్లు తుడవటానికి సిద్ధంగా ఉంది. రాత్రింబవళ్ళలో నువ్వు చింతించినటువంటి కన్నీళ్లకు, నువ్వు పడినటువంటి కష్టాలకు, మానసిక క్షోభకు సమయం ఆసన్నమైందమ్మా. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. నువ్వు ఎంతో అంటే చాలా చాలా అదృష్టవంతురాలివి కాబోతున్నావు. నీ తలరాతను మార్చేటువంటి అదృష్ట శక్తి ఏంటి? నీతో కాళ్ళు పట్టించుకోవాలనే అహంకారతో విర్రవీగిన వాళ్ళు నీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎందుకు రాబోతుంది అనే విషయాన్ని కూడా నీకు పూసగుచ్చినట్లుగా ఎలాంటి దాపరికం లేకుండా స్పష్టంగా వివరించబోతున్నాను. ఇదంతా జరగాలంటే నీ తల్లి ఈరోజు నీకు ఏం చెప్పబోతుందో అన్నీ కూడా నువ్వు స్పష్టంగా వివరంగా వినిబిడ్డా. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా, ఎలాంటి తొందరపాటు లేకుండా చివరి వరకు శ్రద్ధగా విను. ఆ తల్లి నీలో చనిపోయినటువంటి ఏదైనా సరే ఆశలు తిరిగి బ్రతికించి కొత్త ఉత్సాహాన్ని రగిలించే ఒక అద్భుతమైనటువంటి సంజీవని లాంటి దివ్య ఔషధాన్ని నీకు ఈ వీడియో అని నేను చెప్పగలను. తల్లి, నీ జీవితంలో అలుముకున్నటువంటి బాధలు పూర్తిగా తొలగిపోయి సరికొత్త అదృష్టపు వెలుగులు ప్రసరించబోయే సమయం అని ఈ విషయాన్ని నేను నీ ముందుకు నిండు మనసుతో తీసుకొచ్చాను బిడ్డ. ఈ దుర్గమ్మ చల్లని దీవెనలు నీకెప్పుడూ కూడా ఉంటాయి. తల్లి, నువ్వు సాహసంగానే చాలా అంటే చాలా చాలా మొండి పట్టుదల గలదానివి. ఏదైనా సరే ఒక పని నువ్వు అనుకుంటే అది ఎలా అయినా సరే సాధించే వరకు రాత్రింబవళ్ళలో నిద్రపోకుండా కష్టపడే తత్వం నీకుందమ్మా. నీలో ఒక తెలియని అంతర్గత శక్తి, ఎవ్వరికీ అర్థం కాని ఒక రహస్యమైన స్వభావం కూడా ఉంది. అది గత కొన్ని రోజులుగా నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే గనక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా దానికి తగినటువంటి ఫలితం చక్కగా నీకు దక్కినటువంటి మానసిక ఆవేదన, చెప్పలేని క్షోభకు గురవుతూ ఉన్నావు. అదృష్టం అనేది నీ దరిదాపుల్లోకి వచ్చి ఇక అంతా నాదే అనుకునేలోపు చేతికి అందినట్లే అది చేజారిపోతుంది. అంటే చేజారిపోతున్నట్లుగా నీకు అనిపిస్తుంది. కానీ ఆ చీకటి రోజులన్నీ, ఆ బాధలన్నీ శాశ్వతంగా తీరిపోయే సమయం అనేది ఆసన్నమైందమ్మా. నీకు అంతా కూడా నువ్వు విషయం నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఏదో అంటే ఈ రాత్రికి రాత్రి నువ్వు కోటీశ్వరులు అయిపోతావని, లేదంటే ఉదయం లేచేసరికి నీ ఇంటి ముందు ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పే మాయమాటలు కావు బిడ్డ. నీ జీవితంలో ఎక్కడికక్కడ బ్రేకులు పడి ఆగిపోయిన
పనులన్నింటికీ ఒక సుగమనమైన మార్గం అనేది దొరుకుతుంది. నీ ప్రతి చెమట చుక్కకు కూడా నీ నిజాయితీకి తగిన ఫలితం అనేది దక్కేలా నీ చుట్టూ కూడా సానుకూల వాతావరణాన్ని కల్పించే బాధ్యత నాది. బిడ్డ, గతంలో ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించినటువంటి జీవితం అనేది నీకు ఇవ్వబోయేటువంటి మార్గం కూడా నా దగ్గర ఉంది. ఉద్యోగం చేసేవారి పరిస్థితి అయినా సరే ఒక్కసారిగా గమనిస్తే, ఇన్నాళ్లుగా నువ్వు ఆఫీస్లో ఎంత కష్టపడి పనిచేసినా సరే, నువ్వు ఎంత ప్రాజెక్టులో నీ రక్తాన్ని ధారపోసి ఆ పేరు వేరొకరిది వెళ్ళిపోయి ఉండొచ్చు కదమ్మా. లేదా నీ యొక్క పై అధికారుల నుంచి దక్కాల్సినటువంటి కనీసం గుర్తింపు కూడా లభించకపోవచ్చు. నీతో పాటు చేరిన వాళ్ళు నీకంటే పై స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటే చూసి ఎంతగానో కుమిలిపోయి ఉంటున్నావు కదా బిడ్డ. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారేలా నేను చేస్తాను. నీ శ్రమకు సరైన గుర్తింపు లభించేలా నేను చేస్తాను. ఎప్పటి నుంచో కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే శుభవార్త నువ్వు వినాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా వినేలా నేను చేస్తాను. నీకు అనుకూలమైనటువంటి కోరుకున్న అవకాశాలు పుష్కలంగా లభించేలా ఈ దుర్గమ్మని నేను చేస్తాను. వ్యాపారం చేసేవారికి కూడా ఇన్నాళ్ళుగా ముందడుగుగా ఎటూ కూడా సాగకుండా పెట్టుబడి పెట్టి వెనక్కి తిరిగి రాకుండా పుచ్చుకునేటువంటి అవకాశం అంతా నేను ఉంది తల్లి. అంత కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఒప్పందంలో కుదుర్చుకోవటం, ఇక నష్టపోయామో ఇక డబ్బు మనకి రాదు అని మీరు ఆశ వదులుకున్న ఆగిపోయినటువంటి ధనం అకస్మాత్తుగా తిరిగి మీ చేతికి రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి తల్లి. ఆర్థికంగా చూసుకుంటే నీ చేతుల్లో డబ్బులు నిలుస్తుంది. ఇన్నాళ్లుగా వచ్చినట్లే వచ్చి నేల ఖర్చయిపోయినా కానీ అది నీకు అవసరమైనటువంటి ఖర్చులు తగ్గిపోయి నీ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకునే మార్గం కూడా నేను చూపిస్తాను. ఏదైనా సరే నీకు అండగా తోడుగా ఉన్నాయి తల్లి. న్యాయం నీ వైపు, ధర్మం నీ వైపు ఉంటే నీకు విజయం అనేది ఖచ్చితంగా నేను వరించేలా చేస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక నీ కుటుంబ సంబంధం గురించి మాట్లాడితే బిడ్డ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు, మూడో వ్యక్తి కారణంగా వచ్చినటువంటి అపార్థాలు తొలగిపోయి తిరిగి నీ ఆత్మీయత, అనురాగాలు చిగురించేలా నేను చేస్తాను. ఎప్పుడూ కూడా గొడవలతో అడుగడుగున అడ్డుపోయే నీ ఇంటి వాతావరణం ప్రకాశవంతమైన దేవాలయంలా మారుతుందమ్మా. కొంతమంది గిట్టని వారు పని కట్టుకొని మరి మీ పైన పోగొట్టుకున్నటువంటి గౌరవ మర్యాదలు తిరిగి సగర్వంగా రెట్టింపు స్థాయిలో పొందేలా చేస్తాను. వీటన్నింటికన్నా ముఖ్యంగా నీలో ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం, ఒక యోధుడి కంటే కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆవహించినటువంటి నిస్పృహ, నిరాశ మటుమాయమైపోతుంది. ఏదైనా సాధించగలను, ఈ కష్టాల కలలను విజయ తీరాలకు చేరుకోగలను అనే నమ్మకం నీలో మనసులో నాటుకుపోతుంది. ఈ అద్భుతమైనటువంటి మార్పులన్నీ కూడా ఒకే ఒక్క రోజులో అద్భుతంగా జరగకపోయినా సరే తల్లి, నీ జీవితంలో అలా జరిపించేలా చేసే, అంటే నీ జీవితం సాగుతున్న కలదే జరిపించేది ఈ దుర్గమ్మ తల్లి. ఈ దుర్గమ్మ తల్లి నాకంటే నీ బాధ్యత నా భుజాల మీద వేసుకొని, ఇంకా నేను ఇంకొక మాట నీకు చెప్తాను తల్లి. అదేంటి అంటే, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అనే పెద్దల మాట కదా. నీ దుర్గమ్మ, ఈ అమ్మ ఏం తలచిందో తెలుసా తల్లి? నువ్వు ఒక పని జరగాలి అనుకుంటున్నావు, ఆ పని జరిగితే నా జీవితం బాగుంటుంది, రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతో ఉన్నాను, నువ్వు ప్రాణంగా నమ్ముకున్న వారి చేతిలో దారుణంగా మోసపోయి ఉన్నావు, ఆ పని జరగకపోవటం వల్ల నువ్వు ఎంతో కుమిలిపోయి ఒంటరిగా కూర్చొని ఏడ్చి కూడా ఉన్నావు కదా. ఈ దుర్గమ్మ తల్లి లెక్కలో నీ ఊహకు కూడా అందవమ్మా. ఒక తలుపు ఆ భగవంతుడు మూసేస్తే తలుపులు నీ కోసం తెరిచే ఉంటా అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. దానికి ప్రత్యేక నిదర్శనంగా ఈ సమయంలో నీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన, అద్భుతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. మీరు ఎప్పుడూ కూడా ఒక పని జరగలేదని నువ్వు బాధపడుతున్నావు కదా. ఇప్పుడు లాభదాయకమైనటువంటి అవకాశం నీ ముందుకు దానంతట అదే ఎవరూ ఊహించని విధంగా రాబోతుంది. ఈ దుర్గమ్మ అంటే నీపైన అద్భుతమైనటువంటి కరుణ లీలలను చూసి నీకే ఆశ్చర్యం వేస్తుందమ్మా. అప్పుడు ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూసుకొని ఖచ్చితంగా అనుకుంటావు, అయ్యో ఆ రోజు ఈ చిన్న పని జరగనందువలన ఎంతో బాధపడ్డాను, కానీ అది నా మంచిగా జరిగిందన్నమాట. నా తల్లి నా కోసం ఇంతకంటే గొప్పతనాన్ని, శాశ్వతమైన దాన్ని రాసిపెట్టింది కాబట్టే ఆ రోజు ఆ పనిని ఆపేసింది అని నీ జీవితంలో ఎదురయ్యే ఊహించని మలపలు, చేదు అనుభవాలు భవిష్యత్తులో నీకు ఎంత మేలు చేస్తాయో ఈ సమయంలో నువ్వే స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు.
ఆ దైవ సంకల్పాన్ని అర్థం చేసుకొని ఈ దుర్గమ్మ భక్తితో చేతులెత్తి మొక్కుతావు. నీకు ఎంతో ఆనందాన్నిచ్చేటువంటి ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా తల్లి, అలాంటి నీ జీవితంలో జరగబోతోంది. ఒకప్పుడు నిన్ను హేళన చేసి నవ్విన వారు, నీ ఎదుగుదల చూసి ఏడుస్తూ ఓర్వలేక కుట్రలు పండిన వారు, నీతో కాళ్ళు పట్టించుకోవాలని చూసిన వారు, మిమ్మల్ని కింద చెప్పు కింద అణిచివేయాలని అహంకారంతో, డబ్బు అహంకారంతో విర్రవీగిన ఇప్పుడు వాళ్ళు పూర్తిగా తారుమారైపోయారు బిడ్డ. మంచి అవకాశం ఉంది. అవును బిడ్డ, నువ్వు వింటున్నది నిజమే. ఇది వినటానికి ఏదో సినిమాటిక్గా నాటకీయంగా అనిపించవచ్చు, కానీ నిజ జీవితంలో ప్రకృతి న్యాయం, కర్మ సిద్ధాంతం ఇలాగే అద్భుతంగా పనిచేస్తుంది. నీ సామర్థ్యాన్ని, నీ మంచితనాన్ని తక్కువ అంచనా వేసి నిన్ను అందరి ముందు చులకన చూసి అవమానించిన వారు వారి తప్పులు తెలుసుకునే సమయం వస్తుంది. వారికి వేరే దారి లేక వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీ సహాయ సహకారాలు అడిగేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. దీని అర్థం మీరు వారిపై పగ తీర్చుకోవాలని, వారిని కాళ్ళతో తన్ని అవమానించాలని, లేదా వారిని మీరు కూడా ఎత్తిపొడిచి పైశాచికంగా ఆనందించాలని కాదు తల్లి. కాలం ఎవరికైనా సరే సరైన సమయంలో సరైన సమాధానం చెప్తుంది. కర్మ అనేది తన పనిని తాను సైలెంట్గా ఎవ్వరికీ తెలియకుండా చేసుకుంటూ పోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి. శత్రువులు సైతం తమ తప్పు తెలుసుకొని మీ ముందు తలదించుకొని మిత్రులుగా మారే ఈ గొప్ప సమయంలో నువ్వు చాలా హుందాగా, మానవత్వంగా, వ్యక్తిత్వంగా వ్యవహరించాలి బిడ్డ. వారిని క్షమించేటువంటి విశాల హృదయం ఉండాలి. నువ్వు ప్రదర్శించే సమాజంలోని గౌరవం మరింత ఇనుమడిస్తుంది. నువ్వు ద్వేషించిన వారు నీ గొప్పతనాన్ని తెలుసుకొని నీ ముందే వాళ్ళు పొగిడి తిరిగి నీ ముందుకు తీసుకురాబోతున్నాను. కేవలం అది సాధ్యమయ్యేటువంటి ఒక పరిణామం మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న కర్మలను బట్టి వారి తీవ్రత మారుతూ ఉంటుందని నువ్వు ఎప్పుడూ కూడా గమనించాలమ్మా. నీ వైపు ధర్మం ఉంటే మార్పు రావటం మాత్రం తప్పకుండా ఖాయమని గుర్తుంచుకొని, తలరాత మార్చేసినటువంటి ఆ రహస్యమైన పేరు ఏంటి అంటే, దాన్ని జపిస్తే ఏం జరుగుతుంది, ఎలా జపించాలి అని నువ్వు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఆ పేరు తెలిస్తే షాక్ అవుతావు. నేను మొదట్లో చెప్పాను కదా, నిజానికి అది ఎవరు మాయల, పకీర్ల, దొంగ భావాలు చెప్పేటువంటి మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి భయంకరమైనటువంటి పేరు కాదు. ఎవరికీ తెలియని రహస్య పదం అంతకంటే కాదు. అత్యంత పవిత్రమైన, సృష్టిలో శక్తివంతమైన, నీ ఇష్టదైవమైనటువంటి ఈ దుర్గమ్మ పేరమ్మ. అవును బిడ్డ, మనుషుడు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, నలదిక్కుల దట్టమైన చీకట్లు కంపుకున్నప్పుడు, దిక్కుతోచని అంధకార స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి దారి చూపించేటువంటి ఏకైక అదృష్ట శక్తి నీ దుర్గమ్మ శక్తి. కాబట్టి నీ దుర్గమ్మని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా పూజిస్తూ రాత్రి నిద్రపోయే ముందు 9-10 గంటల తర్వాత ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఈ చిన్న 3 అక్షరాల పదం నువ్వు అనుకుంటే చాలు తల్లి. ఎవరైతే నీ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను చులకన చేశారో వాళ్ళందరూ కూడా నీ కాళ్ళు పట్టుకోవటానికి వస్తారు. నువ్వు ఏది పట్టుకున్నా సరే అద్భుతంగా మారుతుంది. నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నా సరే నీకు ఆ పనిలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి నీకు మంచి లాభం అనేది చేరుతుందమ్మా. ఇది ఈ వారాహి అమ్మని నమ్ముతావు కదా, నమ్మి ఈ విధంగా చేసుకుంటే నీ జీవితంలో ఇక నీకు తిరిగే ఉండదు. ఇక నేనుండగా ఇక నీకు భయమేలా చెప్పు. ఈ దుర్గమ్మ నీకు ఉండగా అంటే అద్భుతమైనటువంటి ఈ దుర్గమ్మ నీ వెంట ఉండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.